కృతజ్ఞతలు. తెలుసో తెలియకో ఎక్కడైనా నీ సన్నిధిలో నేను తప్పిదము చేస్తుంటే క్షమించు ప్రభా. నా మాటలు, నా తలంపులు, నా ఆలోచనలు, నా క్రియలు నీ సన్నిధిలో విరోధంగా ఉన్నాయేమో క్షమించు నాయనా. నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? ఆకాశమందు నాసీనుడా, ఒక్కసారి నీ కృపను నాపై కుమరించు. నన్ను విడిచిపెట్టద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. నీ కృపను నాపై కుమరించు ప్రభువా. యేసురాజా నీకు కృతజ్ఞతలు. దయచూపయ్యా, నీ కనికరం కలిగిన హస్తము చాపు ప్రభా. యేసయ్యా, అయోగ్యుడునయ్యా, ఎన్నిక లేనివాడునయ్యా. నీ కృప నన్ను ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టింది. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? నీ సన్నిధిలో సజీవుడిగా నేనున్నానంటే నీ కృప. వేవేల దూతలతో కొని ఆడబడుతున్నవాడా, ఒక్కసారి మా ఆరాధన అంగీకరించయ్యా. యేసయ్యా నీకే స్తోత్రం తండ్రి. నీ కృపను బట్టి స్తోత్రమయ్యా. నా ఇల్లు రక్షించబడిన ఇల్లుగా ఉండాలి. నా కుటుంబం రక్షించబడిన కుటుంబంగా నేను ఉండాలి ప్రభా. మంచి మనసు మాకు ఇవ్వండి, మంచి నడవడిక మాకు ఇవ్వండి. నీ కృప అయా అగాధ జలములలో నుండి, అగాధ అంధకారములో నుండి లేవనెత్తే నీ కృప, వెలుగులో నన్ను నిలబెట్టే నీ కృప నీ బిడ్డలను ఆవరించును కాక. ఓ తండ్రి నీకే స్తోత్రములు. పరిశుద్ధ ఆత్ముడా నీకే స్తోత్రములు. నీ సన్నిధి ఒక శక్తికై కృతజ్ఞతలయ్యా. దీనులను దరి చేర్చువాడవు కదా అయ్యా. నీ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో చూడయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి. మేము అనేకులు క్షమించినట్లు క్షమాపణ మనస్సు మాకు దయచేయండి. మంచి బుద్ధి నాకు దయచేయ అని అడుగు. మంచి వైఖరి నాకు దయచేయని అడుగు. మంచి ఆలోచన విధానం నాకు దయచేయని అడుగు. వివేకం కలిగిన మనస్సు దయచే ప్రభా అని అడుగు. ఆశ కలిగిన ప్రాణం ఆయన తృప్తిపరచువాడు. ఈ ఉదయం ఆయన సన్నిధిలో నువ్వు ఏ ఆశ కలిగి ఆరాధిస్తున్నావో నీ ఆశను సంతృప్తి పరచడానికి ఆయన కృప ఈ ప్రాంగణంలో సంచరిస్తూ ఉందండి. దేవుని కృప ఈ ప్రాంగణంలో సంచరిస్తుంది. అయోగ్యులుగా ఉన్నవారిని యోగ్యులుగా మార్చే కృప, దీనులను దరి చేర్చే కృప, దరిద్రులను ఐశ్వర్యవంతులుగా మార్చే కృప ఇది. ఈ కృపను దాటిపోనిగాక బిడ్డ, ఈ కృపను దాటిపోనివద్దు. అయ్యా నా యొద్దకు రండి, నన్ను దీవించండి, నీ కృప కుమరించండి. నాలోకి రండి యేసయ్యా అని, నా పైకి దిగి రండి యేసయ్యా అని. ఓ జీసస్, శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిచావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. ఆయన కృప నిత్యమైన కృప, నిత్య జీవమునిచ్చే కృప. ఏ విధంగా ఆయన కృపను వివరించగలమండి? హృదయమార మనస్సారా ఆరాధిస్తూ ఆయన కృపలను కీర్తిస్తాం. మనస్సారా ఆయన కృపకు సాగిలపడదాం. ప్రతికూలమైన వాటిని అనుకూలంగా మార్చే కృపను కొనియాడదాం. నీ కృప నిత్యముండును, నీ
కృపా నిత్య జీవము నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా నీ కృపా నిత్యముండును నీ కృపా నిత్య జీవము నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముండును నీ కృప ప్రార్థమా నా తరమా యేసయ్యా గ్లోరీ విలువనిచ్చే కృప ఆయన రాజ్యంలో నిలబెట్టే కృప మహిమ నుండి అధిక మహిమకు చేర్చే కృప అదిగో సర్వోన్నతమైన స్థలములలో నుండి నీ యొద్దకు దిగి వస్తుండగా కృపా కనికరము కలిగిన ఆశ్చర్యకరుణ్ణి హృదయాల్లోకి ఆహ్వానిస్తూ గ్లోరీ లార్డ్ ప్రతి క్షణము వెంట పల్లవి ఉన్నట్టే ప్రతి క్షణమున నీవు పలుకరించావు ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే నీ కృప నిత్యమండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా అనుభవాలు నేర్పే కృప అనుభవాలను ఆశీర్వాదముగా మార్చే కృప అదిగో నీ యొద్దకు సమీపిస్తుండగా కృప సంచరిస్తుండగా గ్లోరీ అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాచనీయమాలలో నిలువనిచ్చావు అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాచనీయమాలలో నిలువనిచ్చావు రాజ మార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవే
నాదరమా యేసయ్యా మారని కృప మరువని కృప మార్పులేని కృప గౌరీ మరోసారి కృపని కొనియాడదాం కృపలను కీర్తిస్తాం యోగ్యుడిగా మార్చావా యేసయ్యా శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా నా తరమా యేసయ్యా వివరించలేని కృప మార్పులేని కృప మరణం నుండి తప్పించే కృప అయోగ్యుడు యోగ్యుడిగా మార్చే కృప దీనులను దరి చేర్చే కృప ఈ ఉదయం నిన్ను సమీపిస్తుండగా మంచి హృదయము కలిగిన వాడవై కృప వైపు కృపా కనికరుడు వైపు సంచరిస్తూ దావీదు కుమారుడా నీ కృపతో నన్ను నింపని మరలా నీ కృపలను దర్శించును గాక అని ఓ రిష్యలే బ్రాక బ్రోదలే బ్రషగదరి దలి బ్రాక బాబా 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 అదిగో గొప్ప విడుదలనిచ్చే కృప మహిమ నుండి అధిక మహిమపై అభిషేకం అదిగో పాపాలు కడగబడుతున్నాయి దోషాలు కాలిపోతున్నాయి శరీరంలో రుగ్మతలను కాల్చివేస్తున్నది కృప Come on, let them deliver, Father. మానసిక సమస్యల నుండి నజరేయుని కృప అంధకార సమస్యల నుండి నజరేయుని కృప విడుదలనిస్తుండగా Come on, deliver ప్రతి విధమైన వాటి నుండి ఈ ఉదయం గొప్ప విడుదల మహిమ కలిగిన ఉదయముగా శక్తి కలిగిన ఉదయముగా ఈరోజు ప్రతి వాటికి ఒక ముగింపుగా నా ప్రభు నీ కృప ప్రతి వాటిని ముగింపునిచ్చే కృప అదిగో బయలుదేరుతుంది చూడు ఆహ్వానించు The grace was near on you. దేవుని కృప నీకు సమీపంగా ఉంది కుటుంబాలు కట్టే కృప ఇది మారని భర్తలు మార్చే కృప వావ్ what a gracious power libra sharekema roketa libra shalabraka bronde lirisha bruka seketa liga raba feel the gracious power raba sheleketa riba అనేకమైన వాటిని నీ యొద్దకు తీసుకొని రాబోతుంది చూడు దేని కొరకు ఎదురు చూస్తున్నావు అది నీ యొద్దకు తీసుకొచ్చే కృప నా దేవుడు ఉదయం నీకు అనుగ్రహించబోతుండగా రిసీవ్
ఎక్కడ ఏ పరిస్థితుల్లో బిడ్డలు పడిపోయారు, రైట్ నౌ లిఫ్ట్ దెమ్ మాస్టర్. దేవుని కృప నిన్ను లేపబోతుంది బిడ్డ. అయ్యో పడిపోయారే అని దిగులు పడదు. God was lifting you right now. Read the libra shareke brusia labra kababa baba. Yes, yes, faith shaka baba baba. Read the lady sharaba baba baba. అదిగో మరలా నేను లేపబోతున్నాడు. మరలా స్థిరమైన వాడిగా నేను నిలబెట్టబోతున్నాడు. ప్రతి ప్రతికూలత నజరేయుడు నామములో అనుకూలముగా మార్చివేయబోతున్నాడు. Wow, amazing grace. Rabash lekrima zekenda lebra kababa. చీకటి మాంత్రిక క్రియలు కాలిపోతున్నాయి. అపవాది తంత్రములు కూలిపోతున్నాయి. Let them deliver master. Anointing power. హృదయాలు మార్పు చెందుతున్నాయి. వావ్ తల్లి, నువ్వు ఇక్కడ ప్రార్థిస్తుంటే ఎక్కడో ఉన్న నీ కుమారుడు మార్పు చెందుతున్నాడు. వావ్ అబ్బా దేవుని కృప ఒక్కొక్క ప్రతికూలతమైన ఏరియాలు దర్శిస్తూ అనుకూలంగా మారుస్తుంది. వావ్ షబరా బాబా ఫెయిల్ రేకేంద లిబ్రా బాబా. రక్షణ కార్యాలు జరుగుతున్నాయి. రేమంద లిబ్రా బాబా. ఒక్కొక్కరి గృహములో రక్షణ సునాదాలు వినబడబోతున్నాయి. రేంద లీరి షరా బాబా. హృదయాలు మార్పు చెందుతున్నాయి. ఫెయిల్ రమష్ రికమ దృశ్య లబ్రా కాదరా బాబా. హెయిల్ రమష్ రేకే మంద రే బాబా. Come on, deliver. ఆరాధించు. Worship. The God is near on you. దేవుని ప్రభావం నీ మధ్యలో సంచరిస్తుంది. బాబా ఫెల్ రేషా బాబా రేకేంద లిబ్రా షరాకా బాబా. మైండ్ సెట్ ఫ్రీ అవుతున్నాయి. జీసస్ మార్చబడు, పరిపూర్ణంగా మార్చబడు, తిప్పబడు. ఎన్నాళ్ళని ఉంటావు? మారవా? ప్రభు కృప నిన్ను ఉన్నతంగా లేవనెత్తడానికి సిద్ధంగా ఉంది. కమాన్, చెయ్యి అందించు. నా దేవా నా చెయ్యి పట్టుకో అని చెప్పు. The presence, failing. Fire. నింపబడు. ఈ ఉదయం ఏదో మార్పు నీ జీవితంలో ప్రారంభం కావాలి. The God was waiting. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కమాన్, చెయ్యందించు. రా ప్రభా నా జీవితంలో అని చెప్పు. ఎంత మంచి దేవుడు అయ్యా. నీ కృపను బట్టి కృతజ్ఞతలు. మారాను మధురంగా మార్చిన వాడా, ఏ చేదైన వేరుందో ఈ రాత్రి ఈ ఉదయం ఆ పేరు
మధురంగా మార్చబడును గాక. కుటుంబాల్లో ఏ చేదైన వేరు మలుచుందో ఈ ఉదయం వారి చేదైన వేరు పెకిలించబడును గాక. బిడ్డ, గడిచిన దినాల్లో ఏ చేదైన వేరు నీ జీవితంలోకి ఉందో నా దేవుడి ఉదయం నువ్వు ఇక్కడ ఆరాధిస్తుండగా నీ ఇంట్లో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో ఎక్కడ చేదైన వేరుందో దాని వ్రేళ్లతో సహా నా ప్రభు పెకిలించబోతున్నాడు. జీసస్. పరిస్థితులన్నీ నార్మల్గా మారబోతున్నాయి. పరిస్థితులన్నీ నార్మల్గా చేయబోతున్నాడు. సమాధానంగా మార్చబోతున్నాడు. ఎగస పెడుతున్నాలు నిమ్మలమవుతున్నాయి. రిసీవ్ ద పీస్ స్పిరిట్. సమాధానము కలిగిన దాని వైపు తండ్రి మీకు వందనాలు. మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. నీ కృపను కుమరించినందుకు కృతజ్ఞతలు. ఈ ఆరాధన అయా నీ సన్నిధిలో చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు కృతజ్ఞతలు. మమ్మల్ని కడిగినందుకు కృతజ్ఞతలు. పరిశుద్ధపరిచినందుకు కృతజ్ఞతలు. నీ రాజ్యములో, నీ స్వాస్థ్యములో పొందుకునే బిడలుగా మమ్మల్ని మార్చినందుకు కృతజ్ఞతలు. ఈ ఆరాధన అంగీకరించి ప్రతిఫలం దయచేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసుక్రీస్తు శక్తి గల మీ నామములో అడిగి వేడుకొని కృపాశక్తిని, అభిషేకాన్ని మీ సన్నిధిలో ఈ ఉదయం మేము పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రభావముతో నింపబడిన వారు గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. ఎస్. థ్యాంక్ యూ లార్డ్. దయచేసి కూర్చున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధించారా? దేవుని ఆరాధించారండి. ఇది ఆరాధించిన వాళ్ళు గట్టిగా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అంతే ఆరాధించారా? కొంచెం ఆరాధించారా? బాగా ఆరాధించారా? బాగా ఆరాధించిన వారు బాగా హల్లెలూయా చెప్పండి. అంతేనా? ఏది ఒకసారి ఆకాశానికి మన స్వరం వినబడినట్లు ఒక్కసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? అంతేనా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఇదే అభిషేకంతో కొన్ని నిమిషాలు దేవుడు మాటలు ధ్యానం చేద్దాం. మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక మాట చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 48వ అధ్యాయం 16వ వచనం. ఐజయా చాప్టర్ 48 వర్స్ 16. యెషయా ప్రవచన గ్రంథము 48:16. కూర్చోండి. ఎవరు అటు ఇటు అనాలోచనగా ఉండదు, అటు ఇటు తిరగద్దు. ఆ అబ్బాయిని కూడా ఇటు రమ్మని, ఇటు వచ్చే మిడిల్ రోకి వచ్చే. బైబిల్స్ తెచ్చారా? ఓపెన్ చేయండి. కమాన్. ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడను కాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. చాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చదువుబడ్డ లేఖనం కొరకు వచ్చిన ప్రార్థన చేద్దాం. దేవుడి వచ్చిన ద్వారా మనతో మాట్లాడినట్లు. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, ఎంత మంచి దేవుడో ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నన్ను మమ్మల్ని ప్రేమించి ఈ రీతిగా నీ సన్నిధిలో నిలబడే భాగ్యం మాకు అనుగ్రహించారు. అందుకని బట్టి కృతజ్ఞతలయ్యా. వాక్యము నీది,
నీ వాక్యం ఎదుకు మేము వచ్చి ఉన్నాం. నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. వినగలిగిన శక్తిని, గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి తండ్రి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని మీ శైలిలో, మీ స్థాయిలో మా అందరితో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు శక్తి గల మీ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. చెప్పారా? హల్లెలూయా. గడిచిన దినాలు దేవుడు ఎంతగానో కాపాడి ఆయా పరిస్థితుల్లో నుండి తిరిగి మరలా పురికొల్పి ఈరోజు మీ ముందులా సజీవురాలుగా నిలబడడానికి దేవుడు ఎంతగానో కృప చూపారండి. అందుకుని బట్టి నా దేవునికి మనస్సారా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ బాగున్నారా? వందనాలు చెప్పారా? హల్లెలూయా. రైట్. సంగమా, దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు జాగ్రత్తగా దేవుడి మాటలు ధ్యానం చేద్దాం. యెషయా ప్రవచన గ్రంథము. యెషయా గ్రంథం అనగానే ప్రవచన గ్రంథం అంటాం. అంటే ఆయా భక్తులు ఆయా విషయాల గురించి ప్రవచించిన గ్రంథం. దేవుడికి స్తోత్రం. ఏదైతే మనం 16వ వచనం చదివామో ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడిన మాట, ప్రవచన మాట. హల్లెలూయా. యేసయ్య అంటారు అక్కడ, ఆది నుండి కదా, నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. హల్లెలూయా. ఆది నుండి అన్నాడు కదా. ఆది నుండి, అది పుట్టిన మొదలుకొని. ఏది పుట్టిన మొదలుకొని? ఆకాశ మహాకాశములు పుట్టినది మొదలుకొని. ఆది నుండి అనగా అంటే ద ఫస్ట్ క్రియేషన్ స్టార్టింగ్లో, ఆది నుండి అనగా ఆకాశ మహాకాశములను పుట్టినది మొదలుకొని ఈ యేసుక్రీస్తు ప్రభు, ఈ దేవుడు 2000 సంవత్సరముల క్రితము పుట్టిన దేవుడు కాదండి. ఆయన ఆది నుండే ఉన్న దేవుడు. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మరి నరమాత్రుడిగా ఎప్పుడైతే పుట్టారో అప్పటి నుంచి కౌంట్ చేస్తూ ఈ 2000 అంటే నిన్న మొన్న వచ్చిన దేవుడు అన్నట్లుగా ప్రజలు మాట్లాడుతూ ఉంటారు. ఆయన నిన్న మొన్న వచ్చిన దేవుడు కాదు, ఆయన ఆది నుండే ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పర్వతాలు పుట్టక మునిపే, సూర్యచంద్రులు పుట్టక మునిపే, సృష్టిలో ఏది పుట్టక మునిపే ఈ దేవుడు. ఏ దేవుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆది నుండి ఉన్న దేవుడు. అందుకే అంటున్నాడు ఆయన, ఆది నుండి పుట్టినది మొదలుకొని, అది పుట్టినది మొదలుకొని. దేవుడికి స్తోత్రం. అక్కడ మాట్లాడుతూ కిందేమన్నాడు, ఇప్పుడు ప్రభువగు యెహోవా ఆయన ఆత్మయు నన్ను పంపెను. దేవుడికి స్తోత్రం. అది ఆది పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నాను. ఎక్కడా? ఆకాశ మహాకాశములు పుట్టక మునిపే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా నేనున్నాను. అయితే ఇక్కడ అంటున్నాడు ఆ కింద, ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అనండి ఆ మాట. ప్రభువగు యెహోవాయు. వస్తుందా నోట్లో మాట? పనిచేస్తుంది అందరు నోరు? చెప్పండి. ప్రభువగు యెహోవాయు. ఇంకొంచెం సౌండ్ పెంచండి. ప్రభువగు యెహోవాయు. సరిపోలా, ఇంకొంచెం పెంచండి. మీరు చెప్పండి ఇప్పుడు, అందరు చెప్పండి. ప్రభువగు యెహోవాయు. నేను చెప్పింది చెప్పండి. ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇప్పుడు మీరు చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారు? ఎవరెవరు కనబడుతున్నారు? ప్రభువగు యెహోవా. చెప్పండి. ఆయన ఆత్మ అంటే ఇద్దరు. అక్కడ నన్ను అన్నాడు కదా, ఆ వ్యక్తి ఎవరు?
మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభు. మనం ఆరాధించే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. త్రియేక దేవుడు, త్రిమూర్తులు కాదు. త్రిమూర్తులు అంటే వేరు వేరు. కొంతమంది అంటారు కదా, ఇలా ముగ్గురు మామూలు కాదండి, ముగ్గురు కూర్చుంటే ఈ త్రిమూర్తులు ఏకమయ్యారంటే మామూలుగా ఉండదని అంటారు కదా. త్రిమూర్తులు కాదంట. మరెవరు? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. త్రియేక దేవుడు అండి, త్రిత్వములో ఏకమయ్యున్న దేవుడు. ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపారు. ఆదికాండం నుండి మలాకి గ్రంథము వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మర్మ పురుషుడిగా ఉన్నాడు. ఆదికాండం నుంచి మలాకి అంటే పాత నిబంధన. పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడంటే, అక్కడ లేడా అంటే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మర్మ పురుషుడిగా, అంటే హిడెన్ హీరో అని చెప్పచ్చు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, పాత నిబంధన అంతా కూడా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నీడ. క్రొత్త నిబంధన అంతా కూడా నిజస్వరూపం. ఆమె పస్కా బలి ఇదేంటంటే నీడ. సిలువ యాగము ఇదేంటి? నిజస్వరూపం. దేవుడికి స్తోత్రం. పులియని రొట్టెల పండగ ఇది నీడ. అవునా? హల్లెలూయా. సమాధిలో ఆయన శరీరము కుళ్ళు పట్టకుండా ఉండటం ఇది నిజస్వరూపం. దేవుడికి స్తోత్రం. ప్రథమ ఫలముల పండుగ అనేది నీడ. యేసయ్య పునరుద్ధానం నిజస్వరూపం. దేవుడికి స్తోత్రం. నేను చెప్పిన కాంబినేషన్స్ మీకు అర్థమవుతున్నాయా? కాంబినేషన్స్ అనగానే వెళ్ళిపోయినారు ఎక్కడికి? పప్పుచారు, చికెన్ ఫ్రై. అక్కడ కాదు, ఇక్కడే ఉండండి. దేవుడికి స్తోత్రం. అంటే పాత నిబంధన ఇవన్నీ కూడా యేసయ్య గురించి నీడగా చెప్పబడ్డాయి. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను నేను. క్రొత్త నిబంధన సంఘము పాత నిబంధన యొక్క పండుగలను ఆచరించవచ్చా? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. క్రొత్త నిబంధన సంఘము పాత నిబంధన పండుగలను ఆచరించవచ్చా, ఆచరించకూడదా? సే ఎస్ ఆర్ నో. ఆచరించవచ్చా, ఆచరించకూడదా? ఏదో ఒకటి చెప్పండి. ఆచరించకూడదా, ఆచరించవచ్చా? ఏది చెప్తే ఏమంటారో. ఎందుకు వచ్చిన బాధలు అన్నట్టు అలాగే విగ్రహం అలాగే కూర్చుండిపోయారు. కదలండి, కొంచెం కొద్ది కదలండి, పర్లేదు. హల్లెలూయా. డబ్బులు దాచుకోండి, నో ప్రాబ్లం. నోటిని దేవుడి సెలవులు దాచుకోగాకండి, వాడండి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, క్రొత్త నిబంధన సంఘము పాత నిబంధన పండుగలను ఆచరించవచ్చా? ఆచరించవచ్చు అనేవారు చేతులెత్తండి. సగం సగం కాదు, మంచిగా ఎత్తితే రైట్. ఒక నలుగురు ఎత్తారు, సగం సగం మొత్తం ఎత్తు. రైట్. క్రొత్త నిబంధన సంఘము పాత నిబంధన పండుగలు ఆచరించకూడదు అనేవారు చేతులెత్తండి. ఏం అర్థం కావట్లా. హల్లెలూయా. సరే, యేసయ్యను యేసయ్య నరమాత్రుడుగా ఉన్నప్పుడు పస్కాను ఆచరించారా లేదా? పస్కా పండుగను యేసయ్య ఆచరించారా లేదా? ఆచరించారు. అరే రే చెయ్యెత్తుంటే భలే ఉండేదే అన్నట్లున్నారు కొంతమంది. యేసయ్య పస్కాను ఆచరిస్తే మనం ఆచరించొద్దా? ఆచరించవలసిన అవసరం లేదు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఎందుకయ్యా మరి యేసయ్య ఆచరించారు కదా, మనం ఎందుకు ఆచరించకూడదు అని అంటే, యేసయ్య అప్పటికి సిలువ మీద బలియాగం కాలేదు. హల్లెలూయా. కాబట్టి ఆయన పస్కా ఆచరించాడు. పస్కా బలి పశువుగా ఆయన బలి పశువు కాలేదు కాబట్టి ఆయన ఆచరించాడు. కానీ వన్స్ యేసయ్య పస్కా బలి పశువుగా వధించబడిన తర్వాత ఇక ఆ పండుగతో మనకి పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ పస్కా బలి పశువుగా యేసయ్య ఆల్రెడీ వధించబడ్డాడు కాబట్టి ఇక మనకు ఆ పండుగతో నేనేమంటానంటే, నిజస్వరూపం వచ్చాక నీడతో పనేంటి? అవునా?
ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు ఒక మహిళ ప్రెగ్నెంట్గా ఉంది. స్కానింగ్ తీసుకున్నప్పుడు బేబీ నీడలాగా కనిపిస్తూ ఉంటుంది కదా. స్కానింగ్ చూసి బిడ్డ బయటికి రానంత వరకు కూడా ఆ స్కానింగ్ చూసి తల్లి మురిసిపోతూ ఉంటుంది, తండ్రి ఆనందపడుతుంటాడు, హ్యాపీ. కానీ వన్స్ ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ స్కానింగ్ రిపోర్ట్ని చూస్తుంటే అర్థం ఏమైనా ఉందా కదా. నిజస్వరూపంగా బేబీ వచ్చేసాడు, ఇంకా బేబీని చూడు నువ్వు మంచిగా, ఇంకా నీకు నీడతో పని లేదు. అర్థమైంది కదండి. హల్లెలూయా. నేనేమంటానంటే పాత నిబంధన అంతా కూడా ఫోటో, క్రొత్త నిబంధన అంతా కూడా నిజస్వరూపం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా అండి నా భాష, నా భావం మీకు అర్థమవుతుందా? పాత నిబంధన అంతా కూడా ఫోటో లాంటిది, క్రొత్త నిబంధన అంతా కూడా నిజస్వరూపం లాంటిది. ఎదురుగా మనిషి వచ్చిన తర్వాత ఇక ఫోటో చూడాల్సిన అవసరం ఏముంది? ఎదురుగా మనిషి కూర్చున్నా కూడా ఇంకా ఫోటో చూస్తుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? నేనే వచ్చాను కదరా బాబు, ఇంకెందుకు? హల్లెలూయా. ఇక్కడ చూడండి, నేను మీకు లాస్ట్ వీక్ కూడా కోరేషుని గురించి కొన్ని మాటలు వివరించాను. ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలీదు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ 1-2 వచనాలు మనం చదివాం. ఇప్పుడు ఒకసారి 3వ వచనం చదవండి. యెషయా గ్రంథం 45:3. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? మరుగైన ధనాన్ని నీకు ఇస్తానన్నాడు. ఎవరితో ఈ మాటలు చెప్తున్నాడు అంటే కోరేష్తో చెప్తున్నాడు. లిటరలీ కోరేష్ చెప్తున్న మాట ఏంటంటే, తుప్పు పట్టేదేమో బంగారం ఒక రోజుకి ఏ రోజుకైనా తుప్పు పట్టిద్ది కదండి. బంగారపు నిధుల్ని కోరేష్కి ఇచ్చాడు. అదొక రోజు మేబీ తుప్పు పట్టచ్చు. కానీ పాత నిబంధన సంఘమైన కోరేష్కి బంగారము వెండి ఇచ్చాడు. కానీ అన్యజనులుగా పిలువబడుతున్న మనల్ని ఆయన జగత్ పునాది వేయక మునిపే మనల్ని ఏర్పరచుకొని, మనల్ని ప్రేమించి, మనల్ని కడిగి, తన సంకల్పము చొప్పున మనల్ని కోరుకొని, సంగమా వినండి, క్రొత్త నిబంధన సంఘమైన పిలువబడుతున్న మనకు ఆయన కృపానిధిగా దొరికాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైతే బాగుండు. అర్థమైందా? అర్థమైతే ఆమేననో హల్లెలూయా అని అంటారు కదా. అర్థమైందా? అర్థం కాల కదా. పాత నిబంధన గ్రంథంలో కోరేష్కి ఏమి ఇచ్చాడు? బంగారము వెండి ఇచ్చాడు. కానీ క్రొత్త నిబంధన అయిన మనకు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే గొప్ప కృపానిధిగా మన ముందు వెలిసిపోయాడంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోరేష్కి ఇచ్చింది ఒకరోజు తుప్పు పట్టిపోద్ది. కొంతకాలం అయిన తర్వాత ఆశీర్వాదము కనుమరుగైపోద్ది. బంగారం మీ వాళ్ళు ఉండొచ్చు, రేపు పోవచ్చు. డబ్బు వాళ్ళు ఉండొచ్చు, రేపు పోవచ్చు. కనుమరుగైపోద్ది ఒక రోజున. కానీ ఎన్నటెన్నటికి యుగ యుగాలకి నిలిచి ఉండే ఏకైక ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? కృపానిధిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారండి. హల్లెలూయా. ఈ ఆశీర్వాదముతో ఒక్కసారి మనం నింపబడితే యుగ యుగాలు ఈ ఆశీర్వాదం అన్నటికీ మన జీవితాల నుండి తొలగిపోదు. దేవునికి స్తోత్రం. అందుకే పాత నిబంధన గ్రంథంలో చాలామంది భక్తులు ఆయన కృపానిధిగా పిలిచారు. ఈరోజు వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే కృపలో దాగిన నిధి. ఏ నిధి? కృపలో దాగిన నిధి. ఆ నిధి ఏంటో ఈరోజు మనము వెలికి తీద్దాం కదా. తీద్దామా? అది ఎక్కడో అంధకారంలో పడి ఉంది. దాన్ని ఈరోజు తవ్వి మనం తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరాలా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేనికి? నిధిని తీసుకోపోవడానికా? సరే, రెడీగా ఉన్నారైతే రైట్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. సంగమా చూడండి, పాత నిబంధన గ్రంథంలో కొంతమంది భక్తులు ఏమన్నారంటే యేసుక్రీస్తు ప్రభుని కృపానిధి అని పిలిచారు. చూడండి ఒకసారి దావీదు గారు ఏమన్నారో 144వ కీర్తన 2వ వచనంలో. సామ్ 144:2. ఆయన నాకు కృపానిధి. చాలు. ఏమన్నాడు దావీదు? ఏమంటున్నాడు? ఆయన నాకు కృపానిధి.
పాత నిబంధన గ్రంథములో కనబడుతున్న ఈ కృపానిధి ఎవరయ్యా అంటే ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అన్నాడే, వారిద్దరి చేత పంపబడిన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఆ కృపానిధి ఎవరు? యేసుక్రీస్తు. ఆయన భూలోకానికి ఎలా వచ్చాడంటే కృపా సత్య సంపూర్ణుడిగా, కృపానిధిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ కృపానిధిగా ఉన్న యేసయ్యలో 9 నిధులు దాగున్నాయి. ఎన్ని నిధులు? 9 నిధులు దాగున్నాయి. కృపలో దాగిన నిధులు. దేవుడికి స్తోత్రం. అన్ని నిధులు ఇప్పుడు మనం తవ్వుకోలేం, కానీ కొన్ని తవ్వుదాం, సరేనా? ఎందుకంటే టైం లేదు. తర్వాత మళ్ళీ ఇంకొన్ని తవ్వుదాం. ఎందుకంటే సెకండ్ సర్వీస్ వాళ్ళకు కూడా కావాలి కదా కొన్ని నిధులు. అన్నీ మీకు ఇస్తేలా? అవునా కదా? కొన్ని వాళ్ళకి, కొన్ని మీకు, షేరింగ్ అనమాట. దేవుడికి స్తోత్రం. సరే, ఈ కృపానిధిలో దాగి ఉన్న కృప ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే, ఫస్ట్ది అయోగ్యుణ్ణి యోగ్యుడిగా మారుస్తుంది. హల్లెలూయా. ఈ కృపానిధి ఒక వ్యక్తిని ఏం చేస్తుందంట? మీరు చెప్పండి. అయోగ్యుణ్ణి, అతడు అయోగ్యుడు కాదు, అతడు అర్హుడు కాదు, అతడు పాపి. అలాంటి వ్యక్తి దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తావయ్యా అంటే, ప్రపంచం అంతా అంటుంది ఎందుకయ్యా అలాంటి వ్యక్తి యొద్దకు వెళ్తావు? ఎందుకంటే అతడు మంచోడు కాదు, అతడు యోగ్యుడు కాదు, అతడు ఒక పాపి అని ప్రపంచం అంతా అంటుంటే, అద్భుతం ఏంటో తెలుసా అండి? పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడికి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారండి? హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, సౌలును దేవుడు కృప దర్శించింది. అవునా? సౌలు యోగ్యుడా అయోగ్యుడా? అయోగ్యుడు. ఎప్పుడు? కృప దర్శించనంత వరకు ఆయన అయోగ్యుడే కదా. ఎప్పుడైతే సౌలును కృప దర్శించిందో, దీని గురించి సౌలు గారు అంటారు 1 తిమోతి పత్రికలో, ఒకసారి చదవండి ఆ మాట. మనందరం చాలాసార్లు చదివిన మాట. 1వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు అక్కడ ఆయన గురించి అతను చెప్పుకుంటూ, తిమోతి రాసిన 1 పత్రిక, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి. చాలండి. ఏమన్నాడు అక్కడ? పూర్వము నేను ఒక మంచోడిని కాదు, హింసకుడిని, దూషకుడిని, అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంట? తన పరిచర్యకు నియమించాడంట. దేవుడికి స్తోత్రం. 15వ వచనంలో అంటాడు, అట్టివారిలో నేను ప్రధానుణ్ణి. ఎట్టివారిలో? పాపులలో, దౌర్భాగ్యులలో నేను ప్రధానుణ్ణి. అండ్ చీఫెస్ట్ సిన్నర్, నేను ప్రధానమైన వాడిని. అలాగని దేవుడిని చీప్గా చూశాడంటే, లేదయ్యా, నన్ను చీప్గా చూడలేదు. దోషకుణ్ణి, హానికరుడైన నా మీదికి ఆయన కృప దిగొచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన కృప దిగొచ్చిందో అక్కడ 16వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ మాట చదవండి. 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును అప్రధాన పాపినైన నా యందు కనపరచునట్లు నేను కనికరింపబడి తిని. దేవుడికి స్తోత్రం. పూర్వము దూషకుణ్ణి, హింసకుణ్ణైన నేను, అలాంటి నా మీదకి ఆయన కృపను కుమ్మరించి ఆయన పరిచర్యకు ఎన్నుకున్నాడు. అలాంటి ఎన్నుకున్న నన్ను తర్వాత ఎలా మార్చాడంట? అనేకులకు, నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే విశ్వసించబోతున్నారో వాళ్ళందరికీ మాదిరిగా ఉండటానికి కనికరింపబడ్డాడంట. బా, ఎంత మంచి దేవుడు అండి. దేవుడికి స్తోత్రం. నేనేమంటానంటే, ప్రపంచం నిన్ను చిన్న చూపు చూస్తుందేమో, ఒకవేళ నీచంగా చూస్తుందేమో, కానీ నీ దేవుడు ఎప్పుడు అలా నిన్ను చూచే దేవుడు కాదండి. హల్లెలూయా. నిన్ను వెతుక్కుంటూ ఎప్పుడైతే దేవుడు కృప నీ యొద్దకు వచ్చిద్దో ఆ క్షణమున నీ జీవితాన్ని ఉన్న పాటుగా నా దేవుడు మార్చేస్తాడు. దేవుడికి స్తోత్రం.
ఎందుకు దేవుడు కృప అతన్ని దర్శించిందంట? తండ్రి యొద్ద అతన్ని నిలబెట్టాలని. హల్లెలూయా. విశ్వసింపబోవు వారికి మాదిరికరంగా ఉండాలని. ఆ కృప ప్రజల యొద్ద నన్ను మాదిరిగా నిలబెట్టింది అంటున్నాడండి. ఈరోజు ఒకవేళ నువ్వు అనేకులకి మాదిరిగా ఉండాలంటే, నేను అనేకులకి మాదిరిగా నిలబెట్టేది ఏంటో తెలుసా అండి? ఈ కృపానిధి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు తన కృపను నీ మీద కుమ్మరించుచుండగా, ఆ కృప నిన్ను అనేకుల ఎదుట ఒక మంచి మాదిరికరమైన సాక్షిగా నిన్ను నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప ఎలాంటిదంటే నీచుల్ని గనులుగా మార్చేస్తుందండి. విమర్శించే బ్రతుకుల్ని ప్రశంసలు అందుకునే వారిగా మార్చేస్తుందండి. ఒకప్పుడు నేను దౌర్భాగ్యం అంటున్నాడు పౌలు. అదే పౌలు తర్వాత ఏమంటాడండి? నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. ఎంత ఛాలెంజింగ్ మాట మాట్లాడతాడండి. బైబిల్ గ్రంథంలో బలమైన సేవ చేసిన వారు ఎవరు కూడా ఈ మాట మాట్లాడాల. ఈవెన్ పేతురు గారు కూడా, ప్రధాన అపోస్తలుడైన పేతురు గారు కూడా, సాక్షాత్తు పరలోకపు తాళవు చెవులు పొందిన పేతురు గారు కూడా ఈ మాట చెప్పలేకపోయారు. కానీ పౌలు గారు అన్నారు, ఒకప్పుడు నేను హింసకుడినే, ఒకప్పుడు నేను దూషకుడినే, కానీ దేవుడి కృప నన్ను ఎలా మార్చింది? అనేకులకు మాదిరిగా ఉండటానికి మార్చింది, నిలబెట్టింది. కాబట్టి నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. దేవునికి స్తోత్రం. సంగమా, ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, రానున్న దినాల్లో విశ్వసింపబోవారు నిన్ను రోల్ మోడల్గా తీసుకోవాలా. హల్లెలూయా. ఈరోజు దేవుడు కృపానిధి నిన్ను దర్శించడానికి కారణం ఏంటంటే, నీవు మాత్రమే కాదు, నెక్స్ట్ నీ జనరేషన్, నెక్స్ట్ నీ కుటుంబం, నెక్స్ట్ నీ తోటి వారందరూ కూడా, విశ్వసింపబో వారందరూ కూడా నువ్వు ఒక మాదిరిగా నిలబడాలని, మాదిరికరమైన బిడ్డగా నిన్ను నిలబెట్టాలని ప్రభువు ఈరోజు నిన్ను ప్రేమించిన వాడే ఈ ప్రాంగణానికి తీసుకొచ్చి అంటున్నాడు, బిడ్డ నీ మీద నా కృపను కుమ్మరించబోతుండగా నీవు ఈరోజు అనేకులకు మాదిరిగాను నిలబడబోతున్నావు. నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. రిసీవ్. yes. దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజు నేను అనేకులకు మాదిరిగా నిలబెట్టడానికి ఎక్కడ తీసుకొచ్చాడు. మాదిరిగా బ్రతకడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మంచి రోల్ మోడల్గా దేవుడు నేను తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. కృపలో దాగిన మొదటి నిదేంటో తెలుసా అండి? ఫస్ట్ నిదేంటో తెలుసా? ఒక అయోగ్యుని ఏం చేస్తుంది? యోగ్యుడిగా మారుస్తుంది. ఈ నిధిని ఈరోజు మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ప్రభు నిశ్చయముగా ఈ నిధిని ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబోతున్నాడు, ప్రతి ఒక్కరికి అనుగ్రహించబోతున్నాడు. రిసీవ్. రెండవ నిధి, కృపలో దాగిన రెండవ నిధి ఏంటో తెలుసా? ఒక దరిద్రుణ్ణి ధనవంతుడిగా నిలబెడతాదంట. హల్లెలూయా. ఎవరిని? ఒక దరిద్రుణ్ణి. అది భక్తిలోనైనా భుక్తిలోనైనా. భక్తి అంటే, భుక్తి అంటే ఏంటి? ఆర్థిక పరంగా. భక్తి అంటే దేవుని భక్తి పరంగా. హల్లెలూయా. ప్రభు అంటాడు, భక్తిలోనైనా భుక్తిలోనైనా ఒక దరిద్రుణ్ణి ధనవంతుడిగా మార్చే శక్తి దేవుని కృపలో దాగి ఉందండి. దేవునికి స్తోత్రం. సంగమా, ఈరోజు నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. పర సంబంధమైన ప్రతి విషయంలో, పరిశుద్ధాత్మ విషయంలో, జ్ఞాన వివేక విషయంలో ప్రతి ఒక్కరూ ఐశ్వర్యవంతులుగా మార్చబడుదురు గాక. రిసీవ్. yes. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం విషయంలో మీరు ఐశ్వర్యవంతులుగా దేవుడు మిమ్మల్ని మార్చును గాక. ఆమేన్. బైబిల్ ఎక్కడ రాస్తుంది కృప ఐశ్వర్యవంతులుగా మారుస్తుందని? ఎక్కడ రాస్తుంది? రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2 Corinthians chapter 8 verse 9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని. చాలండి. ఆయన దారిద్రత వలన ధనవంతుడు కావాలని తను అప్పగించేసుకున్నాడంట. దేవుడికి స్తోత్రం. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రతి దినము మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారి వలె ఉండాలండి.
వాక్యం ఏమంటుంది? ప్రభు అయిన యేసయ్య కృప మీరు ఎరుగుదురు కదా. అయితే ఏం చేసిందయ్యా కృప అంటే, ధనవంతుడై ఉండి, ఎవరైనా యేసయ్య ఎవరైనా ధనవంతుడు కదా, అంత మాత్రమే కాదు శ్రీమంతుడు కూడా అండి. హల్లెలూయా. సృష్టిలో ఉన్న ప్రతిది కూడా ఆయనదే కదా. బంగారం ఆయనదే, వెండి ఆయనదే, పొలములు ఆయనవే కదా, వజ్రాలు ఆయనవే, పర్వతాలు ఆయనవే, సమస్తము ఆయనవే. ఈ దేవుడు ఎవరయ్యా అంటే శ్రీమంతుడు. దేవునికి స్తోత్రం. నేనేమంటానంటే, ఒక తండ్రి తన పిల్లలను ఐశ్వర్యవంతులుగా, ఒక తండ్రి త్యాగము తన పిల్లల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తుందా లేదా? ఒక తండ్రి త్యాగము, ఈ లోకములో ఒక తండ్రి త్యాగము తన పిల్లల్ని ఖచ్చితంగా ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది. ఒక త్రాగుబోతుగా కాకుండా, ఒక తిరుగుబోతుగా కాకుండా, ఒక అల్లరి చిల్లరగా జీవించకుండా, ప్రతి క్షణము నా పిల్లల కొరకు నేను సంపాదించి పెట్టాలి, డబ్బు వృధా చేయకూడదు అని కడుపు చంపుకొని తను జాగ్రత్తగా తన జీవితాన్ని కొనసాగిస్తే కడుపున పుట్టిన బిడ్డలు ఐశ్వర్యవంతులు కారా? చెప్పండి. ఖచ్చితంగా అవుతారు. దేవునికి స్తోత్రం. సంగమ వింటున్నారా? తల్లిగా తండ్రిగా నీ బిడ్డలకు కొంచెం సంపాదించి పెట్టేవాడిగా నువ్వు ఉండాలా. నువ్వు సంపాదించి నువ్వు తినేవాడిగా కాదు, నీ పిల్లల కొరకు నువ్వు జాగ్రత్తగా బ్రతికేవాడిగా నువ్వు ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఒక లోకపు తండ్రి అంత జాగ్రత్తగా బ్రతికినప్పుడు తన పిల్లలు ఐశ్వర్యవంతులైతే, మన దేవుడు ఎవరండి? శ్రీమంతుడు. ఆమేన్, హల్లెలూయా. శ్రీమంతుడై ఉండి మన కొరకు దరిద్రుడిగా మారితే ఆయన దారిద్రతలో నుండి మనందరి తలల మీదకి గొప్ప ఐశ్వర్యము దిగి రాదా? ఖచ్చితముగా దిగి వస్తుంది. హల్లెలూయా. ఈ యేసయ్య రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డల్ని ఈనాటికైనా ఏనాటికైనా, ఎందుకు ఈ మాట అన్నానంటే, నేను ఆల్రెడీ యేసయ్య రక్తంలో కడగబడి 10 ఏళ్ళు అయిందండి, నాకు ఇంత కూడా ఏమీ రాలేదు అని నువ్వు అడుగుతావు కదా. అందుకే చెప్తున్నా, ఈనాటికైనా ఏనాటికైనా, అంటే ఈ రోజుకైనా రేపటికైనా ఖచ్చితంగా ఒకరోజు ప్రభు అన్ని విషయాల్లో నిన్ను ఐశ్వర్యవంతునిగా నా ప్రభు కృప నిన్ను నిలబెట్టిద్ది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన రక్తంతో నువ్వు కడగబడిన బిడ్డవి, ఆయన రక్తంతో నువ్వు కొనబడిన బిడ్డవి. మేబీ ఈ రోజు నువ్వు దరిద్రుడిగా ఉన్నావేమో, కానీ ఆయన దరిద్రుడిగా మారింది నిన్ను ధనవంతుడిగా మార్చడానికి. కాబట్టి ఒక రోజున నిశ్చయముగా ఆయన దరిద్రతలో ఉన్న ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవించేటట్లు నా ప్రభు కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృపలో దాగి ఉన్న శ్రీమంతత్వం అది. మీలో ఎవరైనా ఈరోజు ఒకవేళ దారిద్రపు స్థితి అనుభవిస్తూ ఒకవేళ ఈ ప్రాంగణానికి వస్తే, కనీసం నీ పిల్లలకి కడుపు నిండా అన్నము పెట్టుకోలేని స్థితి ఒకవేళ నీకుంటే, అలాంటి దీనమైన స్థితి నీకు ఇక్కడ ఒకవేళ నువ్వు కలిగి ఉంటే, ఒకవేళ ఎక్కడి నుంచైనా ఈ మాటలు నువ్వు వింటున్న వ్యక్తివైతే, నేను అంటున్నాను సంగమా, నా ప్రభువు ఆత్మచేత పలుకుతున్నాను, కొంచెం ఓపిక పట్టు. అయ్యా, కనీసం నా పిల్లలకి సరిగ్గా తిండి పెట్టుకోలేకపోతున్నాను, ఇంకా ఎన్ని రోజులు నాకు ఇది నా పరిస్థితి, ఇంకెన్ని రోజులు ఈ దరిద్రత అని నువ్వు ప్రశ్నిస్తున్న వాడువైతే నా ప్రభు మాట్లాడుతున్నాడు, కొద్దిగా ఓపిక పట్టు. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఎవరు నీ బ్రతుకుని చూసి నవ్వినారో, నేను ప్రకటించే దేవుడు ఎవరంటే, నవ్విన నాప చేనునే నూరంతలుగా పండించే దేవుడండి. దేవునికి స్తోత్రం. ఆ కృప నిన్ను దర్శిస్తే, ఆ కృప నిన్ను ఆవరిస్తే ఒక దరిద్రుని ఖచ్చితంగా ఐశ్వర్యవంతునిగా మారుస్తుంది. హల్లెలూయా. కొంచెము ఓపిక పట్టు, నిశ్చయముగా ప్రభు కార్యాలు నిన్ను ఆవరిస్తాయి. దేవునికి స్తోత్రం. నిజమే, ఒకప్పుడు అనేకులు నీతి విలువల్లో దరిద్రులు, నీతి లేని వారుగా ఉన్నారు, కానీ దేవుడు అలాంటి వారిని ఐశ్వర్యంగా మార్చింది దేవుడు కృపనేనండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అపోస్తల కార్యం 4:33 అంటాడు, అక్కడ చదవండి, దైవ కృప అందరి ఎడల అధికముగా ఉంది అంటాడు. అక్కడ అపోస్తల కార్యం తీయండి 4:33.
ఇదియుగాక ఆ. అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. చాలండి. దైవ కృప అందరి ఎడల ఎలా ఉందంట? అధికముగా ఉందంట. నీ ఎడల దైవ కృప ఎలా ఉంది చెప్పు? అధికముగా ఉంది. నమ్ముతున్నావా? నా ఎడల దైవ కృప అధికముగా ఉంది అని చెప్పు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆదిమ సంఘము మీదట దైవ కృప ఎలా ఉందంట? అధికముగా ఉందంట. ఆ అధికమైన కృప పొందిన బిడ్డలు ఏం చేస్తున్నారు? తమ సొంత భూముల్ని, తమ సొంత పొలాలని, వీటన్నిటిని అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద చెప్పండి వాటిని పెట్టేస్తున్నారు. ఆ అపోస్తులు ఈ విశ్వాసులు ఇచ్చిన డబ్బుతో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆ ధనాన్ని వెదజల్లుతున్నారంట. దేవుడికి స్తోత్రం. వింటున్నారా? దేవుడు మనల్ని హెచ్చించే కొలది మన వ్యాపారాలు లేకపోతే మన చేతులు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడునుగాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంత హెచ్చిస్తాడో దానికి తగ్గట్టుగా దేవుడు పని కొరకు మన ధనము ఖర్చు అవ్వాలండి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు సాధారణంగా ఒక ఇల్లు కొన్నప్పుడు ఏమంటామండి? ఒక ఇల్లు కొనుక్కున్నాం దేవుడి కృపను బట్టి. చెప్పండి, ఒక మంచి ఇల్లు కొన్నాను అని చెప్తాం. అవునా కదా? అవునా? దేవుడు కృపే. నేనేమంటానంటే దానికి మించిన కృప ఏంటో తెలుసా? దేవుడు మహాకృప అండి. ఒక ఇల్లు నమ్మి 2 చర్చిలు కట్టించా. హల్లెలూయా. ఆమేన్ చెప్పరు. వద్దు, మీరేం కట్టించద్దులే, అలా పెట్టకండి ఫేస్లే. నేనేమంటానంటే దేవుడి మహాకృప, దేవుడు కృపను బట్టి నేను ఒక ఇల్లు కొన్నాను అంటున్నావు కదా, దేవుడు మహాకృప ఏంటో తెలుసా? ఒక ఇల్లు అమ్మి 2 చర్చిలు కట్టించడం. ఆమేన్ చెప్దామా? ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు హైదరాబాద్లో దేవుడు మేబీ ఒక 4 ఇల్లులు ఇచ్చాడు అనుకోండి. 5వ ఇల్లు కొనే ఆ స్థితి కూడా దేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. వద్దా? ఒకటే దిక్కులేదంటే 4గా ఏమో దేవుడు ఇవ్వచ్చేమో. నమ్ముతున్నావా? తలోపడం కాదు, నమ్ముతున్నారా లేదా? హల్లెలూయా. నోటితో చెప్పండి, కనీసం విశ్వాసంగా చెప్పండి, దేవుడు నాకు 4 ఇల్లులు ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, 5వ ఇల్లు కూడా కొనే ఆ పరిస్థితి వచ్చింది అనుకోండి, ఆ స్థితి ప్రభు ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు 5వ ఇల్లు కొనడం ఆపేసి ఆ ప్లేస్లో 2 మందిరాలు కట్టించచ్చా? దేవుడికి స్తోత్రం. నేనేమంటానంటే దేవుడు మహాకృప ఏంటో తెలుసా? అయ్యా, దేవుడు నాకు హైదరాబాద్లో 4 ఇల్లులు ఇచ్చాడు. దేవుడు కృపను బట్టి 5వ ఇల్లు కూడా కొనే సామర్థ్యం నాకు ఇచ్చాడు. కానీ ఆ ఇల్లు కొనటం ఆపేసి దేవుడి కొరకు 2 మందిరాలు కట్టించానండి. హల్లెలూయా. ఇది అధికమైన కృప అంటే. ఆమేన్. ఆది అపోస్తుల మీద ఏ కృప ఉంది? ఏ కృప? అధికమైన కృప అంట. దేవుడికి స్తోత్రం. ఇలాంటి అధికమైన కృప మన మీదికి దేవుడు దిగి వచ్చును గాక. సంఘం మీదికి ఇలాంటి కృప దిగొచ్చును గాక. ఇలాంటి దైవ కృప మన అందరి మీద ఉండును గాక. ఆమేన్ చెప్పట్లా. నాకు 3 ఇల్లులు వద్దు, నేను మందిరాలు కొట్టియొద్దు అన్నట్టు పెట్టారు ఫేస్. వద్దా? హల్లెలూయా. చక్కగా మీరు ఇల్లులు కొనుక్కోవాలి, ఆ తర్వాత మీరు మందిరాలు కూడా కట్టించాలి. దేవుడి కృప అట్టి రీతిగా మనందరి మీద పని చేయను కాక. దేవుడికి స్తోత్రం. 2 నిధులు పొందేసుకున్నారా? ఒకటి చెప్పండి, యోగ్యుడిగా మార్చే నిధి. 2, ధనవంతుడిగా మార్చే నిధి. బాగున్నాయా? 2 నిధులు పొందుకున్నారా? చెప్పండి. 3వ నిధి ఇది చెప్పి ముగిస్తా ఒక్క 5 మినిట్స్లో. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 13:9. చాలా టైం అయిపోయింది.
నానా విధములైన అన్య బోధల చేత అవును తిప్పబడకండి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకొనుట మంచిది. చాలండి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతి మనిషి, ఈ భూలోకంలో ప్రతి మనిషి, ఈవెన్ వింటున్న మీరైనా, నిలబడి చెప్తున్న నేనైనా, ప్రతి మనిషికి ఎలా ఉంటుందంటే ఒక బుద్ధి ఉంటుంది. ఏంటంటే చంచలమైన బుద్ధి. అనండి, చంచలమైన బుద్ధి అంటే ఏంటో మీకు తెలుసా? చెప్పండి, ఏంటి? స్థిరత్వం ఉండదు కదా. ఉందా మీకు? ఉందా లేదా? నాకైతే ఉంటుంది కొన్నిసార్లు. మరి మీకు? ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొన్ని మైండ్ స్టేబుల్గా సమ్ టైమ్స్ ఉండదు కదండి. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం యాజ్ ఎ హ్యూమన్. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మైండ్ అయిపోతుంటుంది కదా, అవునా? అయితే ఇక్కడ అంటుంది వాక్యం ఏమంటుందంటే, ఒకరోజేమో చెట్టు మీద ఉంటుంది ఒకరి మనసు కదా, ఒకరోజేమో ప్రార్థన మీద నిలుస్తుంది, ఒకరోజేమో ఇంకెక్కడో. విచిత్రం, మనసు చాలా విచిత్రంగా పనిచేస్తూ ఉంటుంది కదండి. హల్లెలూయా. వాక్యం అనే చెట్టు మీద ఒకరోజు ఉంటుంది, ప్రార్థన అనే చెట్టు మీద ఒకరోజు ఉంటుంది మన మనస్సు, ఇంకొక రోజు ఇంకో చెట్టు మీద. ఇలా చెట్టుకి మనసు ఎలా ఉంటుందంట? తిరుగుతూనే ఉంటుందని. నేనేమంటానంటే ప్రార్థన అనే చెట్టు మీద నిలిచిన మనసే ఒకరోజు ఏమైందో తెలుసా? ప్రార్థన అని వెంపర్లాడిన మనసే, ప్రార్థనకి వెళ్ళాలని ఆశతో ఉన్న మనసే ఒకరోజు ఏమవుద్దో తెలుసా? ఇంత భక్తి అవసరమా అని, ఇంత దేవుళ్ళో ఇంతగా ఉండటం అవసరమా అని సెల్ ఫోన్ అనే చెట్టు మీదకి వెళ్ళిపోద్ది. వింటున్నారా? ప్రార్థన అనే చెట్టు మీద కూర్చున్న మనసే ఒక రోజున సెల్ ఫోనో లేకపోతే లోకమో లేకపోతే ఫ్రెండ్సో ఇంకో చెట్టు మీదకి మారిపోద్ది. అంటే భూమి మీద నికరంగా ఒక దాని మీద ఉండదు. ఏంటి? మనస్సు. ఈ చంచలమైన మనస్సు కలిగిన వాణ్ణి స్థిరమైన గాడిగా మార్చేది దేవుని కృప అండి. దేవుడికి స్తోత్రం. ఈరోజు మీరు పొందుకోబోతున్న మూడో నీదేంటో తెలుసా? ఇప్పటి వరకు ఏ మనస్సు అయితే మీలో ఉండి చంచలంగా ప్రవర్తిస్తుందో, అక్కడికి కొద్దిసేపు, ఇక్కడ కొద్దిసేపు, అక్కడ కొద్దిసేపు మిమ్మల్ని తిప్పుతుందో, ఆ మనస్సును నా ప్రభు ఈ ఉదయం మొదలుకొని స్థిరముగా మార్చబోతున్నాడండి. రిసీవ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్థిరమైన వాడిగా. అందుకే ప్రతి బిడ్డ ప్రార్థన చేయాలి, ప్రభా ఈ కృప నాకు దయచే ప్రభా అని, నీ కృప అనుభవించే భాగ్యం నాకు దయచే అని. ఒక విశ్వాసి కృపను బట్టి మాత్రమే స్థిరపడతాడండి. కృపను బట్టి మాత్రమే స్థిరపడతాడు, భోజనాన్ని బట్టి కాదు. కొన్ని సంఘాలు, నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు కానీ, కొంతమంది ఏంటంటే భోజనాలు ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ భోజనం సంఘంలో ఉంటుందంటే ఆ మందిరం ఎంత దూరమైనా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఇక్కడ పౌలు గారు పర్టికులర్గా రాశాడు, భోజనమును బట్టి కాదు, నానా విధములైన వాటి వైపు కాదు నువ్వు తిప్పబడాల్సింది అన్నాడు. అక్కడ నేను చెప్తున్నాను, బైబిల్లో ఉందే చెప్తున్నా, ఏదో నా సొంతగా చెప్తున్నట్టు అలా చూస్తున్నారు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మీరు పొందుకున్న కృప ఎంత గొప్పదో చెప్తా వినండి. ఇప్పుడు మీరు పొందుకున్నారు కదా నిధి అనే కృపను, ఎంత గొప్పదో చెప్తా 1 minute. అపోస్తుల బోధ ఏంటంటే మనల్ని మహిమకు చేర్చే బోధ. ఆమేన్. ఏదో ఒక సంఘమో ఏదో ఒక చర్చ్ కాదు ఎంత దినాల్లో మనం ఉండాల్సింది, ఒక ఆరోగ్యకరమైన బోధ. ఆ బోధని దేవుడు పిల్లలు ఎంచుకోవాలా? ఆమేన్. ఏ బోధను ఎంచుకోవాలి దేవుడు పిల్లలు? ఆరోగ్యకరమైన బోధ. ఇప్పుడు వెజిటేబుల్స్కి వెళ్తామండి మార్కెట్కి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఒక టమాటాని 10 సార్లు తిప్పి చూస్తాం, అవునా కదా? అవునా? ఏదో ఒక టమాటాల్లో వేసేయి అని చెప్పి బుట్టలో వేస్తాం. ఆమె వేస్తున్నా సరే, వెంటనే వేస్తున్నా సరే, అమ్మ ఆగు నేను వేసుకుంటా కదా, నీకు ఎందుకంత తొందర? అవునా కదా? 4-5 సార్లు చెక్ చేసి 1 kg కొనాలంటే ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా, అవునా? ఆచితూచి సెలెక్ట్ చేస్తాం కదా.
నేను అంటాను, ఆఫ్టర్ ఆల్ ఒక రోజు నీ కడుపులో ఉండేదానికే అది ఎంతసేపు ఉంటుంది? ఆ టమాటో లేకపోతే ఆ వెజిటేబుల్ కర్రీ ఒక రోజు ఉంటుంది, ఆ తర్వాత కదా. ఒక రోజు ఉండేదానికి ఇంత సెలెక్ట్ చేస్తే, పరలోకానికి నిన్ను చేర్చే బోధ విషయమై ప్రతి బిడ్డ ఖచ్చితంగా పరీక్షించేవాడిగా ఉండాలి. ఎక్కడో భోజనాలు పెడుతున్నారో లేకపోతే గిఫ్ట్లు ఇస్తున్నారో లేకపోతే ఏదో చేస్తున్నారని కాదు, ఒక ఆరోగ్యకరమైన బోధను ఎంచుకోవాలి. అట్ ద సేమ్ టైం పరలోకానికి చేర్చే బోధన కాదని పరీక్షించేవాడిగాను ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు అంటున్నారు, నానా విధములైన అన్య బోధల వైపు మీరు తిప్పబడకుండా భోజన పదార్థముల కొరకు కాక, వింటున్నారా, కృపను బట్టి మీ హృదయాన్ని స్థిరపరచుకోవడం మంచిది. దీని గురించి మోషే గారు ఆ కీర్తనలో కూడా ఇలా అంటారు. 90వ కీర్తన నుండి 99వ కీర్తన వరకు కూడా మోషే గారు రాసిన కీర్తనలే. ఆయన రాస్తూ 94వ కీర్తనలో 18వ వచనంలో, నా కాలు జారనని నేను అనుకొనగా, తర్వాత నోట్ చేసుకున్న తర్వాత చదవండి. 94వ కీర్తన 18వ వచనంలో మోషే గారు అంటారు, నా కాలు జారనని నేను అనుకొనగా నీ కృప నన్ను బలపరిచింది. ఆల్మోస్ట్ పడిపోయాను రా బాబోయ్ అనుకున్న టైంలో కృప ఏం చేసిందంట? పట్టుకొని మరలా స్థిరంగా నిలబెట్టిందంట. హల్లెలూయా. సంగమా, ఈరోజు నీ ఉద్యోగ స్థలం ఏంటో తెలుసా? నిన్ను పాపంలో జారగొట్టే స్థలం. వింటున్నారా? నీవు వెళుతున్న కాలేజ్ ఏంటో తెలుసా? నిన్ను పాపంలో జారగొట్టే స్థలం. నేనంటాను, భూమి మీద ప్రతి స్థలము నిన్ను జారగొట్టేవే. వింటున్నారా? ఈ భూమి మీద స్థలాల్లో భక్తి లేని ఒక వ్యక్తిని నిలబెట్టేది ఏంటో తెలుసా అండి? జీవము గల దేవుని మందిరము మాత్రమే ఒక వ్యక్తిని స్థిరంగా నిలబెట్టగలుగుతుంది. దేవునికి స్తోత్రం. మందిరము తప్ప ఏ స్థలమైనా సరే అది నిన్ను జారగొట్టేదే. ఏదో ఒక టైంలో నిన్ను పడేయాలని చూస్తూ ఉంటుంది. వింటున్నారండి? హల్లెలూయా. ఈరోజు దేవుని కృపను పొందుకోగలిగితే ఏ వయస్సులో ఉన్నా, నాకేంటండి నేను ఆల్రెడీ మిడ్ వయసు వచ్చింది, 45 ఏళ్ళు దాటిపోయి ఇంక నేనేం పడిపోతానులే అని నువ్వు అనుకోవద్దు. చచ్చిపోయేంత వరకు కూడా శరీరానికి పోరాటమే ఉంటుంది కదా, అవునా? హల్లెలూయా. వృద్ధులు కూడా ఎన్ని న్యూసెస్ మనం చూస్తున్నాం. ఏ వయస్సులో కూడా జారిపోకుండా నిన్ను క్రీస్తులో స్థిరపరిచేది దేవుడి కృప మాత్రమేనండి. నువ్వు చిన్నోడువైనా పెద్దోడువైనా, నువ్వు యవ్వనుడువైనా, నువ్వు లేకపోతే మిడ్ ఏజ్లో ఉన్న వృద్ధాప్యుడువైనా, నువ్వు ఎవరివైనా సరే, నిన్ను సరిగ్గా దేవునిలో నిలబెట్టేది ఏంటంటే దేవుని కృప మాత్రమే. ఇప్పుడు ఏశావుకి యాకోబుకి ఏజ్ గ్యాప్ ఎంత ఉంది? ఈ ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఏశావుకి యాకోబుకి ఏజ్ గ్యాప్ ఎంత ఉంది? ఏశావు యాకోబు ఇద్దరు ఎవరు? అది తెలుసా మీకు? ఎవరు వాళ్ళు? అన్నదమ్ములు. వాళ్ళిద్దరికి ఎంత ఏజ్ గ్యాప్ ఉంది చెప్పండి? 10 ఏళ్ళ, 5, 2 సంవత్సరం, నెలలు, సెకండ్స్, జస్ట్ సెకండ్స్, ఫ్యూ సెకండ్స్ కదా, అంతే. ఏశావు యాకోబు ఇద్దరు ట్విన్స్. చెప్పాలి వెంటనే, కమల పిల్లలండి, వాళ్ళకి ఎంత ఉంటుంది ఏజ్ గ్యాప్ అని. అలా కూర్చున్నారు. హల్లెలూయా. రైట్, ఒకే ఏజ్. కానీ చూడండి, ఏశావు ఒక 40 years వచ్చేటప్పటికి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎన్ని పెళ్ళిళ్ళు? 40 yearsకే 3 పెళ్ళిళ్ళు అండి. అందుకే వాక్యం ఏమంటుందంటే ఏశావును ఏమంటుంది చెప్పండి? హెబ్రీలో భ్రష్టుడు, ఇంకా వ్యభిచారి అందలేదా? అది తన తమ్ముడు, తన సొంత తమ్ముడు, తన ఎంగిలి పాలు తాగి పెరిగినవాడు. ఎవరు? యాకోబు. యాకోబు వివాహ వయసు వచ్చేసరికి 78 సంవత్సరాలు. ఎన్ని? 78 సంవత్సరాలు. ఈ 78 సంవత్సరాలు కూడా మచ్చలేని జీవితం జీవించాడండి. మచ్చలేని జీవితం. హల్లెలూయా. ఎవరిని బిడ్డలారా వింటున్నారా? లైవ్లో చూస్తున్న నువ్వైనా, ఈ ప్రాంగణంలో ఉన్న నీవైనా, వివాహ వయసు వచ్చే వరకు, వివాహము చేసుకునే వరకు మచ్చలేని జీవితం మీరు జీవించుదురు కాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వివాహము కాకుండా
తప్పటడుగు వేసేవాడు జారుడని వాక్యం సెలవిస్తుంది. అవునా? జారుడు వివాహం అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు. పుడతారా లేదా చెప్పండి. అయితే అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు వేప చెట్టుకి వేపకాయలే కాస్తాయి, జాంపళ్ళు కాస్తాయా? ఏం కాస్తాయి? వేపకాయలే కాస్తాయి. అవునా? అవునా? వేప చెట్టుకి వేపకాయలు కాస్తాయి అనేది ఎంత నిజమో, జారత్వము చేసేవాడికి వ్యభిచారపు సంతతి పుట్టుకొస్తుంది. జాగ్రత్త. వింటున్నారా? అందుకని ఎలా బ్రతకాలి? జారిపోయే స్థలాల్లో కూడా నీ కాలు జారకుండా నువ్వు బ్రతకాలా? దేవునికి స్తోత్రం. అలా నిన్ను జారకుండా క్రీస్తులో స్థిరపరిచేది క్రీస్తు కృప మాత్రమే. ఆమె నాన్న చెప్పండి. కదలకుండా కూర్చున్నారు. అయిపోయిందా? వినే శక్తి అయిపోయిందా? క్లోజ్ చేస్తున్నా నేను. లాస్ట్ వీకే మాట్లాడుకున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభు అంట వినే కొలది చెప్పాడంట. కానీ ఇప్పుడు మీకు వినే శక్తి అయిపోయిందని నాకు అర్థమైంది. ఉందా? అయిపోయిందా? బ్యాటరీస్ ఉన్నాయా? ఎక్కడో కొట్టుకుంటున్నాయా? ఇంకొద్దులేండి ఆపేయండి అంటారా? వింటున్నారండి? హల్లెలూయా. అందుకని ప్రతిదినం దేవా ఈ కృప నాకు దయచేయని మనం ప్రార్థన చేయాలండి. కృప లేని క్షణం నేను ఊహించలేనయ్యా అని మనం ప్రార్థన చేయాలి. గోజారుతుండాలా దేవుని కృప కొరకు మనం అంగలారుస్తుండాలా. ఎందుకంటే ఒక చంచలమైన వాడిని స్థిరంగా నిలబెట్టేది దేవుడి కృప అండి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏ పరిస్థితుల్లో గుండా ఉండి ఇక్కడికి నాకు వచ్చావో నాకు తెలియదు, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు. సంగమా, ఇప్పటి వరకు ఒకవేళ నీ మనసు పరిపరి విధాలుగా అనేక చెట్ల మీదకి దిగుతా ఎక్కుతా ఉందేమో, అలాంటి నిన్ను నా ప్రభు ఒక స్థిరమైన వాడిగా మార్చి స్థిరమైన ఆశీర్వాదాలు నీకు అప్పగించాలని ప్రభు ఆశపడిన వాడై, ఆకాంక్ష కలిగిన వాడై ఈ ఉదయం నేను ఇక్కడ తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన కృప నిధిని నీకు అనుగ్రహించి ఆ నిధుల్లో ఉన్న సర్వశక్తిని నువ్వు పొందుకొని, అభిషేకాన్ని పొందుకొని ఈ లోకంలో ఒక సాక్షి బిడ్డగా ఒక స్థిరమైన వాడిగా ఆయన కొరకు బ్రతికి అనేక ఆత్మలకు మాదిరికరంగా నువ్వు ఉండాలని, ఉంటావని నమ్మకము కలిగి, నీ మీద నమ్మకం కలిగిన వాడే ఈరోజు ఈ కృప నీకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడండి. ఎంతమంది పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ముచ్చాను ప్రభా, అనేకులకు నేను మాదిరికరంగా ఉంటాను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈ కృప ఒకటి అయోగ్యుని యోగ్యునిగా నిలబెడుతుంది. 2 ధనవంతుని దరిద్రుడిగా మారుస్తుందా? దరిద్రుని ధనవంతునిగా నిలబెడుతుంది. 3 చంచలమైన బుద్ధి కలిగిన వాడిని స్థిరంగా నిలబడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఈ 3 నిధులు మనం సొంతం చేసుకుందాము గాక. లేచి నిలబడయ్యా, నాకు ఈ నిధి కావాలని అడగండి. నిశ్చయముగా ఈ నిధిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేయి. మేబీ జారిపోయేవాడిగా ఉంటే నన్ను స్థిరపరచని అడుగు. మేబీ దరిద్రుడిగా నువ్వు ఉంటే నన్ను ధనవంతుడిగా మార్చని అడుగు. మేబీ నువ్వు అయోగ్యుడిగా ఉంటే నన్ను యోగ్యుడిగా నిలబెట్టని అడుగు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆయనకు తెలుసు. ఎక్కడ జారిపోయావు ఆయనకు తెలుసు. ఇంకా నువ్వు దిగజారకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. నేను నిలబడతానయ్యా, నన్ను నిలబెట్టని చెప్పు. నిలబెట్టువాడు ఆయనే. థ్యాంక్ యూ హోలీ లార్డ్. ఎంత మంచి దేవుడో ప్రభా. నీ కృప మమ్మల్ని ఏ స్థితిలో ఉన్నానో ఒక ఉన్నతమైన వాడిగా నిలబెట్టేది. తండ్రి, ఈరోజు నీ సన్నిధికి నేను అయోగ్యుడిగా వచ్చాను ప్రభా, నన్ను యోగ్యుడిగా నిలబెట్టవా? నీ సన్నిధిలో నేను దరిద్రుడిగా నిలబడ్డానయ్యా, నన్ను ధనవంతురాలుగా నిలబెట్టవా? నీ సన్నిధిలో ఒక చంచలమైన బుద్ధి కలిగిన వాడిగా నేనున్నానయ్యా, నన్ను స్థిరపరచయ్యా. బండ మీద నిలబడేవాడిగా నన్ను మార్చు. భక్తిలో, భుక్తిలో, జీవితంలో అన్ని విషయాలు ఒక స్థిరమైన స్థితిలో ఉండే కృప నాకు దయచే ప్రభా. నా భర్తకు ఒక నమ్మకంగా భార్యగా నేను ఉండాలి. నా భార్యకు ఒక మంచి నమ్మకమైన భర్తగా నేను ఉండాలి. నా పిల్లలకు ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా నేను ఉండాలి. అంతో ఇంతో వాళ్ళకి సమకూర్చే బిడ్డగా నేను ఉండాలి ప్రభా. అల్లరి చిల్లరు, ఒకవేళ అనవసరమైన ఆయా ఆలోచనలు లేకపోతే ఆ బుద్ధి నాకుంటే నాకు తీసేనాయన. బుద్ధి ఉంది నాయన, తీసే ప్రభా అని. ఆశ్చర్యకరుడా మీకు వందనాలయ్యా. నీ బిడ్డలు ఎవరెవరైతే నీ వైపు చూస్తూ ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని కృప చూపండి. కృపలో దాగిన ఈ 3 నిధులు ప్రతి బిడ్డ సొంతం చేసుకున్నట్లుగా కృప దయచేయండి. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరి మీదకి ఈ నిధులు అనుగ్రహించబడునుగాక. నీ కార్యాలు జరిగించి దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు శక్తి గల మీ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.
గట్టిగా చప్పలు కూడా దేవుని మహిమపరుస్తాం.